అందరికైతే నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే చివరి వరకు వీడియో చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాప కోసం అయితే రబ్బర్ గింజకాయలు అయితే ఒలుస్తున్నాం. మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు. నిన్న నైట్ ఒలిస్తే అయిపోతుండే. నిన్న నైట్ అయితే ఒలవలేదు, రాత్రి. ఇప్పుడు ఒలుచుకుంటున్నాము. మా కృతిక పాప అయితే ఇప్పుడే నిద్ర లేచింది. నిద్ర లేవంగానే నాకు సాయం చేస్తుంది కదా. ఏం చేస్తున్నావు? మా పెద్ద పాప అయితే ముఖం కడుక్కుంటుంది. ఇక స్కూల్కి అయితే టైం అవుతుంది. ఎప్పుడు నైటే ఒలిచి పెట్టుకునేదాన్ని. నిన్న ఒలిచి పెట్టుకోలే, గుర్తు లేకుండే. ఇప్పుడైతే ఒలుచుకుంటున్నాను. ఈమె అయితే ఇప్పుడిప్పుడే లేచింది. రబ్బర్ గింజలు అన్నమాట. ఏం చేస్తున్నావు? ఒక్కొక్కటి తొలుస్తాను. ఇలా ఇడుబడ నీళ్ళైతే కాగిపోయినాయి, వేడైపోయింది ఆల్రెడీ. మా ఆయన లేచిన వెంటనే వేడి నీళ్ళు పెడతారనమాట. అది చేసి నీళ్ళు పెట్టేస్తారు పాప కోసం. నీళ్ళు కాదు వరకు ఆమె బ్రష్ చేసుకొని అన్నీ చేసుకుంటుంది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. ఇక బ్రష్ చేసుకున్న తర్వాత అయితే స్నానం చేసి అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళేంత వరకు ఇక మాకు కొంచెం హడావిడి ఉంటుంది. తొందర లేస్తే ఏముండేది. ఈరోజు లేచుడు కూడా కొంచెం లేట్ అయిపోయింది. వాళ్ళు లేచిన తొందర లేచినాం అంటే ఇప్పుడు లేవది 7 అట్లా లేస్తుంది. ఈరోజు ఎందుకు తొందరగానే లేచింది కదా. కృతిక నల్ల వస్తుందా? నీళ్ళు కూడా వచ్చేస్తుంది. నా మీద ఎవరు నీవు తాగిస్తా జరుగు నీరు పోస్తాను. పాప కోసం అయితే కూర చేస్తున్నా. అందరి కోసం ఒకేసారి చేస్తున్నా. గింజలు కొంచెం ఎక్కువ వెళ్ళినాయి, సరిపోతాయి అందరికి. ఇదైతే కొబ్బరి పచ్చడి చేయడానికి కొబ్బరి ముక్కలు అయితే కోసుకున్నాను. పెసరట్లు చేయడానికి అన్నమాట. ఇది పిండి కూడా ఇప్పుడు రుబ్బుకున్నా. బ్రెడ్ చేసుకున్నా. కొబ్బరి మీకు బ్రెడ్ చేసుకోకు. బ్రెడ్ చేసుకో ఫస్ట్. బ్రెడ్ చేసుకో బేటా. బ్రెడ్ చేసుకో. చదువుతున్నావా? ఇవన్నీ కడిగేసుకొని వేసేసుకుంటున్నా. టమాటా ముక్కలు అయితే కొంచెం మగ్గినాయి. కొంచెం లేవడం ఆలస్యం అయిపోయినా మొత్తం దగ్గర అయిపోతుంది. పోవా కాదు, పో. ఏమంటే అన్నం అయితే ఉడికింది పాప కోసం. మా కోసం అన్నం అంతా పెట్టలేదు. నాకైతే కొంచెం సన్నం బియ్యం పెట్టాను అనమాట. పాప కోసం సన్నం బియ్యం పెట్టాను, మా కోసం రేషన్ బియ్యం పెట్టాను. అద్దు బొట్టేసుకున్నావా బేటా? వస్తే బాగు ఒక 5 నిమిషాలు. కొంచెం మగ్గినాక గింజలు వేసుకుంటాను అనమాట. ఏంటంటే ఉప్పు కారం అయితే వేసుకుంటా. పసుపు అయితే వేసేసుకున్నా. ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు. టైం వచ్చి 7:30 అవుతుంది. మళ్ళీ మా గ్యాస్ పొయ్యి అయితే ఇగో ఈ బటన్ ఒక్కటే ఉంది, ఒకటి ఇరిగిపోయింది. మా ఆయన కొనివేయమన్నా తీసుకొస్తలేడు. ఒక్కదాని అయితే మేనేజ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి తొందరగా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఒక్కటి తీసుకురమ్మన్నా తీసుకొస్తలేడు.
పాట పాడుతుంది. ఒక్కొక్కసారి తొందరగా వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి సతాయిస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసి, ఇది పల్లెటూరి, మా పల్లెటూరులో కొబ్బరి పచ్చడి అయితే ఇలానే నూరుకుంటారు. మీరు ఎలా నూరుకుంటారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకున్నాం. గ్యాస్ని ఎంత తుడిచినా మొత్తం అంగడంగడ అవుతుంది. ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ పండు మిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో లేదా వేరే ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి. టేస్ట్ అయితే ఇలా చేస్తే బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుంటాము. అన్నంతో తినడానికి కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. చపాతీలోకి అన్నంలో పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా అయితే పచ్చిమిరపకాయలు లేవు టైంకి. కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. కొంచెం గోధుమ రంగులో వచ్చేవారు వేసుకుంటున్నా ఈ కొబ్బరి ముక్కలు. ఇట్లయితే రుబ్బుకున్నాం అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ప్రెస్ చేసుకోపో, ప్రెస్ చేసుకోపో. చేయవా పేస్ట్? అక్కడ అక్కడ పేస్ట్ పెట్టి పిండినాక ఇంట్లో అయితే పోసేసుకున్నా దీంట్లోనే మిక్సీ పెట్టాలా. ఉన్నది ఒకటే మిక్సీ గిన్నె, ఒకటైతే ఖరాబ్ అయిపోయింది. అందుకోసమే దీంట్లోనే ఒక్క దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నా. కొంచెం చల్లారే వరకు పాపకైతే ఇక దువ్వాలా, రెడీ చేయాలా. అప్పటి వరకు ఇది చల్లారిపోతుంది. ఇదైతే మిక్సీ పట్టేసిన. ఇదిగోండి, మిరపకాయలు అయితే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే కారం అయితే తినరని. ఇది ఇక్కడ వేస్తా పోపు రెడీ చేసి పెట్టుకున్నా. అట్లా వేసి పోపులో వేస్తే అయిపోతుంది. కూర కూడా అయిపోతుంది. ఆమెకు తినడానికి గడపడ అవుతుందని తినని మళ్ళీ ఇట్లానే వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో తింటుంది 12. పెనం అయితే వేడవుతుంది. అప్పటి వరకు దీంట్లో పోపులో కలిపేస్తున్నాను. కొంచెం లేట్గా వేస్తే సరికి ఇదే పరిస్థితి. నాదే తప్పు. అయిందా? ఫిల్టర్ వాటర్ మంచిగా పడతలేదు. కొంచెం పడుతుంది.
నేను చేసి చూస్తాను, నింపుతా నేను బాటల్, పరేషాన్ కాదు. ఇది కొంచెం అందంగా ఉంది. ఫస్ట్ ఎప్పుడు మంచిగా రాదు, ఫస్ట్ ఇంత మందంగా వచ్చింది. తింటారు తినము, బాగా మందంగా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే మళ్ళీ కడుపు వస్తుంది ఒక బాధ. చేస్తా కొద్దిగా పాప అయితే బ్రష్ చేసుకుంటుంది, వాళ్ళ డాడీని హఠాయిస్తుంది. ఇది మంచిగా వచ్చింది. పెసరట్టు కాయలు ఎక్కువనే కావాలి. ప్లేన్ వేసుకున్నాను అనమాట. ఆమె జీలకర్ర అల్లం ఇలాంటివి వేసి పులినవి. చైతు రైటు ఇట్రా తినేరా. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే ఆమెకి ఇస్తున్నా. వస్తున్నావా? రావు, మరి లేట్ అవుతుంది. తిను తిను. ఇంకొకటి వేసి ఇస్తా, నేను టిఫిన్ పెడతా. ఆటో అయితే వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళింది. ఇక పాపనైతే రెడీ చేసి బయటకు తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ బ్యాగ్. ఆటో అయితే వచ్చేసింది అనమాట. పిల్లలందరూ కూర్చున్నారు. పాపకైతే ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది. ఇక్కడైతే ఈ ఆటో మీద కూర్చుంది. ఎక్కిపించేసిన కృతిక పాప చూడండి బాయ్ చెప్పడానికి ఎంత వెయిట్ చేస్తుందో. మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు. పాప అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేసి మాకు చెప్తుంది అనమాట. బ్యాక్ నుంచి అయితే మాకు బాయ్ చెప్తుంది. కృతిక పాప అయితే మొహం మార్చుకున్నట్లు చేసి నాతో పాటే వస్తుంది, ఇట్లా చేస్తుంది. వచ్చే సంవత్సరం ఈమె కూడా వెళ్ళాల్సిందే స్కూల్కి. అయితే ఇక్కడైతే ఇక మేమైతే మా పనులు చేసుకుందామే. పాప అయితే బడికి వెళ్ళిపోయింది. కొంచెం రిలాక్స్గా తాగచ్చు. కొంచెం ఇది పాలు తాగుతున్నా. నా పాలే మాట చేస్తుంది, ఇది చేస్తుంది. ఈమె పాలు తాగేసింది. ఇప్పుడు మాకు అన్నం పెట్టాల మళ్ళా. అది తాగని బుద్ధులే. ఇచ్చే బేట మమ్మీకి ఇచ్చాయి. ఇస్తాను నేనే తాగుతాను. అబ్బా గడపడదోడు తిన్నది ఈమె కూడా. ఆమె పోతుంది తొందర అయిపోయింది. కడిగితే పోయి కడుగుతావా? అడుగుతుందా? మేమైతే పెసరట్టు తినేస్తున్నాం. ఒక చోటగాడు ఆడ పెట్టేసి కానీ వాడు తింటలేడు. ఆ డబ్బా బయట పోయింది. ఇంకా మా పాప స్నానం చేయాలి. ఇంకా మా ఆవిడైతే స్నానం చేసింది, నేను కూడా స్నానం చేసేసిన. నేనైతే నాకైతే 2 వేసేసింది అన్నట్టు. మా ఆవిడ మంచిగా ఉన్నాయి. 2 తినేసాను ఆల్రెడీ. చట్నీ హైలైట్ ఉన్నది. కొద్దిగా కారం ఉంటే మంచిగా ఉంది. ఇంకా వాడికి ఏమైంది చెప్పు ఇప్పుడు. తింటారా?
పెట్టు ఇటు పెట్టు